ఫ్రెండ్స్ మీరు మాస్ బర్త్డే వీడియో కోసం ట్రై చేస్తుంటే ఈ వీడియో అయితే చేసుకోండి. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను. వీడియోని లాస్ట్ అయితే చూడండి, ఎందుకంటే ఇందులో చాలా ప్రాసెస్ అయితే ఉంది. మీకు చెప్తాను డీటెయిల్గా. ఫస్ట్ అయితే డెమో చూడండి, దాని తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా. ఒకవేళ మీరు డైరెక్ట్గా మీకు ఫుల్ ప్రాజెక్టే కావాలంటే ఇన్స్టాలో వెళ్ళి చూడండి, అక్కడ పెడతాను. లేదంటే మీకు ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే డీటెయిల్గా కావాలి అంటే ఇక్కడ చూడండి, ఓకేనా. డీటెయిల్గా చెప్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటా. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫుల్ ప్రాజెక్ట్, అలాగే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మనకు మెయిన్ ఏంటంటే ఫాంట్. ఈ ఫాంట్ అయితే మీకు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎలా యాడ్ చేసుకోవాలో రాకపోతే హైలైట్లో వీడియో పెట్టాను. ఆ వీడియో అంటే ఇన్స్టా హైలైట్లో వీడియో పెట్టాను, అక్కడ నుంచి వీడియో చూసిన తర్వాత యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కెమెరా ఉంటుంది, కెమెరాని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగ ఉంటుంది. స్టార్టింగ్ 2 లేయర్లో అయితే మీరు మీ డేట్ అండ్ మంత్ అయితే పెట్టుకోండి, ఓకేనా. డేట్ అండ్ మంత్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీ డేట్ ఏమైతే ఉంటుందో ఆ డేట్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సెకండ్ అయితే ఇక్కడ కమింగ్ బ్యాక్ అని పెట్టాను. మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ లేయర్లో అయితే విరాట్ అని పెట్టాను, ఓకేనా. ఇక్కడ మీ నేమ్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇంతే ఉంచండి. ఇంతే ఉంచిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ లాస్ట్లోనే ఉంటుంది ఒక 6 ఫొటోస్ ఏమో ఉంటాయి. ఇందులో నేను ఒకటే లేయర్లో అన్ని లేయర్లో ఒకటి ఫోటో ఎందుకు యాడ్ చేశానంటే ఇక్కడ అంటే 5 MB కంటే ఎక్కువ ఉంటే మీరు వీడియోని యూజ్ చేసుకోలేరు. అందుకే MB ఎక్కువ ఉందని ఒకటి ఫోటో అయితే యాడ్ చేశాను. మీకు డీటెయిల్గా చెప్తాను, ఫస్ట్ చూడండి, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ 6 ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత అన్ని దాంట్లో రీప్లేస్ అయితే పెట్టుకోవాలి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, రీప్లేస్ పెట్టుకుంటేనే మనకు ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు 6 ఫొటోస్ ఉంటాయి కదా, ఆ 6 ఫొటోస్ కూడా మీరు రీచేంజ్ చేసుకోవాలి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ అన్ని ఫొటోస్ మీరు రీచేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను, ఓకేనా. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ అయితే చూసి మీరు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇలా నేను ఎలాగైతే యాడ్ చేస్తున్నానో అలాగైతే యాడ్ చేసుకోండి. నేను చెప్తాను. ఫస్ట్ మీరు మొత్తం అన్ని ఫొటోస్ అయితే రీచేంజ్ చేసుకోండి. ఇలా ఒక ఫోటో మళ్ళీ ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, ఓన్లీ రీచేంజ్ చేసుకోండి. రీచేంజ్ చేసుకున్న తర్వాత మొత్తం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇలాగైతే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక ఫోటో ఉంది, దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటా. ఇక్కడ చూడండి, ఈ ఫోటో కూడా యాడ్ చేసుకున్నా కదా. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు ఒకవేళ సరిగ్గా రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఫోటో పైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్ దగ్గర వచ్చేసిన తర్వాత సరిగా రాకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా కొంచెం సైడ్లో పెట్టుకోండి. సైడ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ XYZ అని ఉంది కదా, జెడ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత దీంట్లో అంటే ఇక్కడ నుంచే మీరు జూమ్ ఇన్ జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బీట్ దగ్గర వచ్చేసేయండి. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అయితే కొంచెం ఎక్కువ జూమ్ అయింది. ఇప్పుడు ఆ సెకండ్ ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిన తర్వాత జెడ్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి. ఇలా జూమ్ తక్కువ చేసుకున్న తర్వాత మళ్ళీ XY మీద ట్యాప్ చేసిన తర్వాత ఇలా ఏదైనా ఒక సైడ్ పెట్టుకోండి, ఇలా, ఓకేనా. ఇలాగైతే పెట్టుకుంటే మనకు కొంచెం బాగా అయితే వస్తుంది, ఓకేనా. ఇలా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ బీట్ దగ్గర వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో సరిగా రాలేదు కదా, అప్పుడు నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ జెడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ జూమ్ ఇన్ తక్కువ చేసుకోండి, ఓకేనా. ఇలా కొంచెం తక్కువ చేసిన తర్వాత ఇలా పెట్టుకోండి, ఓకేనా. సరిగ్గా వచ్చేలాగా XY మీద ట్యాప్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. కిందకైతే స్క్రోల్ చేయండి. మనకు జెడ్ ఏంటంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్కి మళ్ళీ నెక్స్ట్ బీట్ దగ్గర వచ్చేలా ఈ ఫోటో కూడా సరిగా రాలేదు కదా, అప్పుడు ఏం చేస్తారంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు XYని ఇలా పైగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత జెడ్ మీద క్లిక్ చేసి కొంచెం ఫోటోని అయితే తక్కువ చేసుకోండి. ఇలా జూమ్ తక్కువ చేసుకోండి.
మళ్ళీ నెక్స్ట్ బిట్ దగ్గర వచ్చేలా సరిగ్గా వచ్చేసింది. ఇలాగే మరి అన్ని ఫొటోస్ అయితే చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో కొంచెం బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైనుంచి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా ఎక్కువ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను.